యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ సన్నిధిలో, సరిచేసి నడిపించితివి నీ మార్గములో. బలపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ఊహకందనం ఎత్తుగా నన్ను నిలిపినావు, చూడలేని కొత్త సృష్టిని నాకు చూపినావు. ఊహకందనంత ఎత్తుగా నన్ను నిలిపినావు, చూడలేని క్రొత్త సృష్టిని నన్ను నా కనులకు చూపావు. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ప్రభునామములో మీకందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగెను. ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతాను
తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యము ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారు. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేలితో అనగా దేవుని ఆత్మ ద్వారా దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ప్రియమైన సహోదరులరా, ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. మూగదయ్యాన్ని ప్రభువు వెళ్ళగొట్టినాడు. మూగదయ్యం అంటే ఆ మనిషి మూగవాడు, మాట్లాడలేడు. అయితే మూగదయ్యాన్ని వెళ్ళగొట్టగా మూగవాడు మాట్లాడినాడు. మూగవాడు మాట్లాడినాడు గనుక జనసమూహాలు ఆశ్చర్యపడినాయి. నిజంగా మూగవాడికి మాట వచ్చింది. గూంగే చెజనే వాతే కరయో. మూగవాడు మాట్లాడెను. మూగవారికి మాట ఇచ్చినాడు. ప్రియమైన సహోదరులరా, మూగతనం అనేది శారీరకంగా మూగతనం, అలాగే ఆత్మీయంగా మూగతనం. శారీరకంగా మూగతనం ఇక్కడ ప్రభు వెళ్ళగొట్టినాడు. ఆ వ్యక్తిని ఒక మూగదయ్యం పట్టిందంట. అంటే దయ్యాలలో మూగదయ్యాలు కూడా ఉంటాయా? దయ్యాలు, అబద్ధాలాడే దయ్యాలు, వ్యభిచారం చేయించే దయ్యాలు, భ్రమపరచు ఆత్మలు, దుష్టాత్మలు, ప్రేతాత్మలు, కీడు కలిగించే దురాత్మలు, వాడి బ్యాచ్, వాడి గ్యాంగ్, వాడి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తికి మూగదయ్యం పట్టడం వలన ఆ వ్యక్తి మాట్లాడలేకపోయినాడు. ఈ సమయంలో నేను మీకు నా 10 సంవత్సరాలుగా, అంటే ఇంచుమించు 15 సంవత్సరాలుగా నేను ఒక ప్రార్థన మనవి చేస్తున్నాను. ఏంటంటే, మా అక్క కుమారుడికి చెవుడు ఉంది, మోగ ఉంది. చాలా అనేక డాక్టర్ల దగ్గర చూపించుకున్నారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె ఎంత మాత్రమునో ప్రయోజనం లేదు. 15 సంవత్సరాలుగా నేను అతనికి మాట రావాలి, అలాగే చెవుడు పోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రార్థనకి లేఖనాలని
బైబిల్లో జరిగిన సంగతులని మనము ఆధారంగా తీసుకోవాలి. మన విశ్వాసానికి బైబిల్లో ఉన్న జరిగిన సంభవాన్ని ఆధారంగా తీసుకోవాలి. చూడండి, లోకంలో ఎక్కడైనా సువార్త సభలు అని పెడితే అక్కడికి చాలా తక్కువ మంది వెళ్తారు. అదే ఉజ్జీవ స్వస్థత సభలను పెడితే ఎక్కడి నుంచో దూరం నుండి వెళ్ళిపోతారు. అంటే బాగుపడాలనే స్వస్థత, శరీరానికి ఆరోగ్యం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్త్ ఈజ్ వెల్త్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే అదే గొప్ప భాగ్యం. యేసు ప్రభు మన పాపాల కొరకు రక్తము కార్చినాడు సిలువలో. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడినట్టు ఆయన పొందిన గాయాల ద్వారా వైద్యుల చేత నయము కాని మొండి వ్యాధులు కూడా ఆయన గాయాల ద్వారా మన నుండి తొలగిపోతాయి. ఇది నా వ్యక్తిగత అనుభవం, ఎక్స్పీరియన్స్. నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను పెద్దగా వైద్యము తీసుకునేవాడిని కాదు. నేను ఏదో ఇంకా పెద్ద సీరియస్ అయితేనే, విపరీతమైన జ్వరం వస్తేనే, మరీ ఇబ్బంది పెడితేనే ఏదో 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటాను. 2 రోజులు మాత్రమే టాబ్లెట్ తీసుకుంటాను. కానీ తలనొప్పికి, జలుబుకి, శరీరంలో నొప్పులకి, వీటన్నిటికీ నేను ఎప్పుడు కూడా టాబ్లెట్ తీసుకోను. కొంతమంది మొరటు వాళ్ళే కానీ మందుల మీద, మాత్రల మీద చీటికి మాటికి ఆధారపడతారు. నేను వాళ్ళతో అంటాను, ఏమయ్యా మీరు చదువుకోనకపోయినా మొరటు వాళ్ళైనా చీటికి మాటికి టాబ్లెట్ల మీద, మందుల మీద ఆధారపడతారు. ప్రతి దానికి టాబ్లెటేనా? ప్రతి దానికి. కొంతమంది దగ్గర డబ్బాలు నెలకి 4,000 మాత్రలకే, ఇంజక్షన్లకే ఖర్చు అయిపోతుంది. ప్రభుత్వం వాళ్ళు పింఛన్ ఇచ్చినట్టుగా ఈ రోగులు మెడికల్ షాపులకి పింఛన్ ఇస్తూ ఉంటారు. నెలకల్లా పోయి తెచ్చుకోవాల్సిందే. ఒక్కరోజు ఒక వ్యక్తి దరిదాపు 4-5 మాత్రలు మింగుతాడు. అంటే అన్ని మాత్రలు ఒక వ్యక్తి రోజు మింగుతుంటే లోపల ఏమి హాని జరుగుతుందో, పేగులు ఏమైపోతున్నాయో, అవయవాలు ఏమైపోతున్నాయో, కీళ్ళ నొప్పులని, మోకాల నొప్పులని మాత్ర వేసుకుంటే రోజొకటి. అదే అలవాటైపోతే అది రాను ఆ మనిషిని కిడ్నీలు పాడేదానికి దారితీస్తుంది, తీసుకొని పోతుంది. కిడ్నీలు పాడైపోయేదానికి. నిజంగా మాత్రల మీద, మందుల మీద
ప్రభువు కంటే ఎక్కువగా విశ్వాసం ఉంచవద్దు. ప్రభువు దగ్గర ప్రార్థన చేసిన తర్వాతనే, కన్నీటితో ఆయన్ని వేడుకున్న తర్వాతనే మరీ ఇబ్బందిగా ఉంటే లైట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ షీట్కి మాటికి ఆసుపత్రులకి, హాస్పిటల్స్కి పరిగెత్తితే ఆరోగ్యము కుదుటపడదు. ఇప్పుడు మరీ ఎక్కువ వైద్యం అనేది బిజినెస్ అయిపోయింది. చదువు ఎలాగా బిజినెస్ అయిపోయిందో వైద్యం కూడా బిజినెస్ అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, లక్షల ఫీజులు, లక్షల ఫీజులు. అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు. ఒక్కొక్క పిల్లోడి మీద కార్పొరేట్ కాలేజీలో, స్కూల్లో దరిదాపు 1000 మంది పైన చేరితే సంవత్సరానికి ఎంత అక్కడ బిజినెస్. అలాగే మెడికల్ కూడా కరోనాలో భారీగా మెడిసిన్ బిజినెస్ జరిగింది. మెడికల్ బిజినెస్ కొంతమందికి 40 లక్షలు ఖర్చు అయిపోయింది కరోనాకి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు గాయాల్లో ఉన్న ఆరోగ్యాన్ని విశ్వసించండి. మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసు ప్రభు రక్తం మనలను ఎలాగా నిర్దోషులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారుస్తుందో, డాక్టర్ల చేత నయము కాని వ్యాధులు యేసు ప్రభువు పొందిన గాయాల ద్వారా నయమవుతాయి. స్వస్థత నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. 15 సంవత్సరాలుగా నేను మా అక్క కుమారుడి కొరకు నేను ప్రభు వైపు చూస్తున్నాను. ఆ మోగ పోవాలి, చెవుడు పోవాలి, తను మాట్లాడాలి. తనకు 3 ఉన్నాయి: మోగ, నత్తి, అలాగే చెవుడు. బైబిల్లో మార్క్స్ వార్తలో మోగ, నత్తి, చెవుడు కలిగేవాడున్నాడు. ఆ లేఖనాన్ని నేను ఆధారం చేసుకొని నా డైరీలో 15 ఏళ్ళ కిందటనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం ఉండాలి. నా మట్టుకు నేను తోటి వారి గురించి నాకు తెలియదు. నా మట్టుకు నేను దైవిక స్వస్థత, యేసు ప్రభు గాయాల్లో ఉన్న ఆరోగ్యాన్ని గత 30 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నాను. ఇట్ ఈజ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఐ ఆమ్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. ఇప్పుడు నాకు బాగలేకపోతే ఆ మాట రాసుకుంటాను. యేసయ్య గాయాల్లో ఉన్న ఆరోగ్యాన్ని నేను ఘనపరుస్తాను, హైలైట్ చేస్తాను. 100 సార్లు రాసుకుంటాను. అలాగే ఎన్నోసార్లు యేసయ్య గాయాల్లో స్వస్థత ఉందని ప్రకటిస్తాను. ప్రియమైన సహోదరులారా, ఇలాంటి వైద్య శాస్త్రానికి కూడా అర్థము కానీ, ఇలాంటి జబ్బులని కూడా
ప్రభు వెళ్ళగొట్టినాడు. ఆ వ్యక్తికి మోగ ఉంది. అయితే అతనిలో ఉన్న మూగ దయ్యాన్ని ప్రభు వెళ్ళగొట్టినాడు. మూగవాడు మాట్లాడినాడు. ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయినారు. బాధాకరం ఏంటంటే మూగవాడు మాట్లాడినందుకు వారు సంతోషపడలేదు, కానీ ప్రభువును గణపరచలేదు, కానీ ప్రభు మీద వారు దూషణకరంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యాలను వెలగొట్టుచున్నాడు. మరికొంతమంది ఏమో నువ్వు చేసిన మూగోడు మాట్లాడినాడు వాస్తవమే, కానీ మేము నమ్మాలంటే ఇప్పుడే పరలోకం నుండి ఒక సూచిక క్రియ మాకు చూపు, అప్పుడు మేము నమ్ముతాం. అయితే ప్రభు వారి ఆలోచనలు ఎరిగి ఇలా అన్నాడు, దెయ్యము దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? త్రాగుబోతు వ్యక్తి ఒక త్రాగుబోతును మారుస్తాడా? దొంగ ఒక దొంగను మారుస్తాడా? చదువురాని వ్యక్తికి చదువు నేర్పిస్తాడా? మంచిగా బ్రతకలేని వాడు తోటి వారిని మంచిగా బ్రతకడం ఎలాగో ఆదర్శంగా నిలుస్తాడా? సాతానుకు విరోధంగా సాతాను లేస్తే, వాడి దూతలు లేస్తే వాని రాజ్యం ఏ విధంగా నిలుస్తుంది? ఏ విధంగా నిలుస్తుంది? నేను దెయ్యాలకు అధిపతి బయల్జెబూలు వలన దెయ్యాలను ఎలగొట్టుచున్నానని మీరు అంటున్నారు. మరి మీ కుమారులు ఎవని వలన దెయ్యాలను వెలగొట్టుచున్నారు? అపొస్తలులు 12 మంది, అలాగే మిగతా శిష్యులు 70 మంది. వాళ్ళని కూడా గ్రామాలకి సువార్తకు పంపినాడు కదా. వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు. ప్రభువా, దయ్యాలు ఎలగొట్టినామయ్యా నీ నామంలో, దయ్యాలు వెళ్ళిపోతున్నాయ్యా. ప్రభు అన్నాడు, దయ్యాలు ఎల్లగొట్టినామని సంతోషపడకండి, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. ప్రియమైన సహోదరులారు, ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు సేవకులకి, పాస్టర్లకి, ఎవరికైనా విశ్వాసులకైనా పాట పాడినా ప్రార్థన చేసినా అక్కడ దయ్యాలు కేకలేసి వెళ్ళిపోతే భలే సంబరం. నేను ప్రార్థన చేస్తే, ఆహా నేను పాట పాడితే, ఆహా నేను సువార్త చెబుతుంటే దెయ్యాలు కేకలేసి దొల్లి పడి వెళ్ళిపోయినాయి అని గొప్పగా చెప్పుకుంటారు. అందుకే ప్రభు అన్నాడు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషపడకండి, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషపడండి. ప్రియమైన సహోదరులరా, మనము ఇటువంటి స్వస్థత కొరకు కూడా ప్రభు వైపు చూడవచ్చు. ఏ గడియ ఏం జరుగుతుందో, ఏ రకంగా మన ప్రార్థనకు జవాబు వస్తుందో మనకు తెలియదు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగినవి పొంది ఉన్నామని నమ్మండి, అవి మీకు దొరుకుతాయి. యేసు ప్రభు గాయాల ద్వారా స్వస్థతని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. సహోదరులరా,
మాటి మాటికి పొరుగు వాని ఇంటికి వెళ్తే వాడు మన వలన విసిగిపోతాడు. మాటి మాటికి హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్కి అర్థం కాక విసిగించుకుంటాడు. ప్రియమైన సహోదరులరా, మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళాలి కానీ మాటి మాటికి వైద్యుల దగ్గరికి పరిగెత్తకూడదు. దేనికైనా ముందు ప్రభు దగ్గర కనిపెట్టాలి, విచారించాలి. కొన్ని రోగాలు, చాలా మటుకు రోగాలు దెయ్యాల వలన కలుగుతాయి, దురాత్మల వలన కలుగుతాయి. ఇప్పుడు ఆ వ్యక్తికి మూగి ఎందుకు వచ్చింది? అతనికి మూగదయం పట్టింది. మరొక చోట ఒక అతనికి బాలునికి మూర్ఛ వ్యాధి వచ్చింది. అంటే ఆడు కింద పడి నొరగ ఆర్చుకుంటుంటాడు. అది కూడా మూర్ఛ దయ్యం. రోగాలకి జనకుడు అపవాది. వాడి చేష్టలు, వాడి డిపార్ట్మెంట్లు వివిధ రకాలుగా ఉంటాయి. దేవుడే లేడు అనే ఒక బ్యాచ్ వానిది. ఒకవేళ దేవుడు ఉన్నాడు అన్నా కూడా రెండు రకాలుగా, ఇటు లోకము అటు పరలోకం, ఇదొక బ్యాచ్. వారు చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు. మధ్యలో సగం లోకం, సగం పరలోకం. కొంతమంది వాడి బ్యాచ్, వాడి డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. కొంతమంది పైకి భక్తి గల వారి వలె ఉంటారు, లోపల ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారే ఉంటారు. కొంతమంది రహస్య పాపాలలో బానిసలైపోయి ఉంటారు. నేను రాత్రి ఒక వీడియో చూశాను. కడపలో ఒకప్పుడు సిఎస్ఐ గ్రౌండ్ అంటే, సిఎస్ఐ జిఎన్ స్కూల్ అంటే ఓ వండర్. అక్కడ చదువుకోవడం అంటే ఒక అదృష్టం, లక్కీ ఫెలో. ఈ రోజున అది దివాలా తీసింది. కొట్టుకుంటున్నారు. కోట్ల ఆస్తులు అక్కడ సెంటర్లో, కడప సెంటర్లో సిఎస్ఐ సంస్థ సంబంధించిన ఆ స్థలం విషయంలో బిషప్లు, రెవరెండ్లు అందరూ కొట్టుకుంటున్నారు, కేకలేసుకుంటున్నారు ఆస్తుల కోసం, కోట్ల ఆస్తుల కోసం. అదొక సైతాను డిపార్ట్మెంట్. ఆ రకంగా అయితే యేసు ప్రభు దగ్గర పక్కలోనే ఇస్కరియోతు యూదా కానుకగా వేయబడిన ఆ సంచిలో ఆ డబ్బులంతా కూడా దొంగతనం చేస్తూ ఉండే. మరి ఆయన గొడవ పెట్టుకోలేదే, ఆయన ఏమనలేదు అతన్ని. ఆస్తుల కోసం, ఇప్పుడు ఆస్తుల కోసం అన్నదమ్ములు తగాదా పడేది చూసినాం. ఆస్తుల కోసం దాయాదులు కొట్టుకొని తిట్టుకొని భయంకరమైన రక్తాలు గారి శత్రువులుగా మారిన సంభవాలు చూస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, పక్కన గట్టు ఉన్న వాళ్ళు, పొలం పక్కన ఉన్న వాళ్ళు కొట్టుకొని తలకాలు పాల్గొట్టుకొని కేసులు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కడం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా చర్చిలకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఆరాధన చేసుకోండి అంటే ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు. ఆత్మలు సంపాదించుకోండి నాయన, ఆత్మల కోసం సైతానుతో కొట్టాడండి అంటే
ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు. ఇది ఒక సైతాను డిపార్ట్మెంట్. ఇది దేవుని నామానికి దూషణ తెచ్చే అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని పౌలు గారు చెప్పాడు కదా. ఇంతకంటే మిగతా వాళ్ళు కూడా అందరూ అంతే అని మిగతా వాళ్ళకు కూడా ఆ వాసన వస్తుంది. ఆ ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. ఏది ఏమైనా ఎవరితో మనకేం పని? నా కొరకు యేసు ప్రభు నిర్దోషిగా తన ప్రాణం ఇచ్చినాడు, తన రక్తాన్ని చిందించినాడు. రేపు నా గురించి నేను లెక్క చెప్పాలి. నా గురించి ప్రభు లెక్క అడుగుతాడు. అంతేగాని నన్ను వేరే వాళ్ళ లెక్క అడగడు. కాబట్టి నాకు నేనుగా మాదిరికరంగా, ఆదర్శంగా, క్రమంగా, పరిశుద్ధంగా ప్రభు కోసం నేను బ్రతకాలి. యెహోషువ అన్నాడు, సహోదరులరా, మీరు ఎవరిని సేవించుతారో మీ ఇష్టం. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు ప్రభువును సేవిస్తాం. ఇది నా ఫైనల్ డిసిషన్, తీర్మానం. మీరు ఎట్లా ఉంటారో ఏమైపోతారో నాకు తెలియదు నైనా. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. నేనేం మిమ్మల్ని బలవంతం చేయలేను. ఎన్ని రోజులని? ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కుమారుడికి ఘోష కడతారు, కొత్తగా డ్రెస్సు నేర్పిస్తారు. ఇంకా రోజు ఎలా డ్రెస్సు వేసుకోవాలో, ధరించుకోవాలో రోజు నేర్పిస్తారా? భక్తి కూడా ఇంకా రోజు ఎన్నిసార్లని చెప్తారు. ఇంకా నేర్చుకోవాలి. ఒక్కసారి చూసిన తర్వాత నేర్చుకోవాలి. బండి చేతగానప్పుడు నేను బండి తెచ్చుకొని ఒక 4 రోజులు ఖాళీగా పెట్టుకున్నాను. మా వాళ్ళు అన్నారు, నీకు చేతగానప్పుడు ఎందుకు బండి తెచ్చుకున్నావు అని నన్ను ఒక 4 రోజులు బాగా అన్నారు. అయ్యో, నేను చేతగాకపోయినా బండి తెచ్చుకున్నాను అని ఆలోచన చేస్తుంటే ఒక అతను నన్ను బలవంతం చేసి, నువ్వు రాన్న నేను నేర్పిస్తానని తీసుకొని వెళ్ళి 1 గంట సేపు అలాగా నేర్పించినాడు. అంతే. ఇంకా ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు కూడా బండి తెచ్చుకొని 7 ఏళ్ళైనా అతనే నేర్పించాలి. నాకు చేత కాకుంటే అతనేం చేస్తాడు? రోజు వచ్చి నేర్పిస్తాడా? ఎన్ని రోజులు నేర్పిస్తాడు? భక్తి జీవితం కూడా అంతే. ఎవరైనా మనకు ఒకటి చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఫాలో అయ్యి ఇంకా దాన్ని పెంపొందించుకోవాలి. అంతేగాని పొద్దుస్తమానం ఇతరులు మనలను ప్రేరేపించలేరు, మనకు నేర్పించలేరు. ప్రియమైన సహోదరులరా, దురాత్మ వాడి విభాగాలు, డిపార్ట్మెంట్లు చాలా వేరు రకాలు ఉంటాయి. మనుషులు వాటిని గుర్తించాలని పౌలు గారు అంటున్నాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాడు ఏ రకంగా వేషం వేసుకొని, ఇప్పుడు మీరు చూసింటారు, నేరాలు చేసేవాళ్ళు, ఘోరాలు చేసేవాళ్ళు సంపి కూడా ఏమీ ఎరగనట్లుగా ఎన్ని రకాల వేషాలు వేసినా వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళకి చిక్కిపోతున్నారు. నువ్వు ఏ రకమైన వేషం వేసుకో, ఏ రకంగా నటించు,
పోలీసు వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి నేరం చేసిన వాళ్ళని పట్టుకొని జైల్లో వేసి శిక్ష అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎన్ని రకాలుగా కుయుక్తులు పడిన మొత్తానికి వాళ్ళు చిక్కిపోతున్నారు. సైతాను కూడా వాడు ఎన్ని రకాల వేషాలేని దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళ ముందర వాడి పప్పులు ఉడకవు, వాడి చేష్టలు ఉడిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థనలో కనుక్కోవాల, ఇది దేవుని దర్శనమా, దేవుని చిత్తమా, లేక సైతాను ఈ ఆలోచన పెట్టినాడా, సైతాను ఇలాగా ట్రాప్ తప్పిస్తున్నాడా. ఒకసారి ఒక ఆయన, నాకంటే 30 ఏళ్ళు పెద్ద ఆయన, ఒక ఊరిలో సేవ చేస్తున్నాడు. మాటికి ఫోన్ చేసి, అయ్యా ఈ ఊరిలో నా పని అయిపోయిందయ్యా, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను. వేరే ఊరికి, ఏ ఊరికంటే ఆయన పుట్టి పెరిగిన ఊరికి వెళ్తాడంట. నేనంటాను, నీ పని ఏమైపోయిందయ్యా అక్కడ? ఊరికి మందిరం కడతానే సరిపోయినా, కనీసం మందిరం నిండా అయినా జనాలు నింపినావా? అసలు అక్కడ సేవే లేదు. ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు. మరి నీ పని ఎట్లా అయిపోతుంది అక్కడ? నువ్వు రావద్దు, అక్కడే ఉండు, నువ్వు అక్కడే సేవ చేయి, ప్రభు నిన్ను దీవిస్తాడంటే అతను ఉండకుండా సుమారుగా 5-6 సార్లు చెప్పినాను. ఉండకుండా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఊరిలో ఒక చిన్న పిచ్చిక గూడంతా రేకుల షెడ్ వేసుకొని కొనసాగించాడు. ఎవరో వేరే వాళ్ళు, బెంగళూరు వాళ్ళు పరిచయం అయితే వాళ్ళ ద్వారా ఒక మందిరం, 200 మంది పట్టే మందిరానికి పునాది వేసినాడు. పునాది వేసిన తర్వాత అప్పుడే కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఆ మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. చూశారా? మంచి ఆరోగ్యవంతుడే, ప్రార్థనాపరుడే. ప్రార్థనాపరుడంటే మొండిగా కూర్చుంటాడు, కానీ వివేకం ఉండాలి. ఏదైనా అధికమైన నీతి పనికిరాదు. అసలు సమృద్ధి బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు వెళ్ళినట్టుగా తను వెళ్ళి అక్కడే తన జీవితాన్ని కోల్పోయినాడు. ప్రియమైన సహోదరులారా, సాతాను మహా కుయుక్తిపరుడు. ఏదేను తోటలో హవమ్మని తన కుయుక్తి చేత మోసగించినాడు. సాతాను యొక్క ప్రయోగం ఎలా ఉంటుందంటే 99% నిజమే ఉంటుంది, కానీ 1% అబద్ధం ఉంటుంది. వాడు పూర్తిగా అబద్ధంతో రాడు. పూర్తిగా అబద్ధంతో వస్తే ఎవరు నమ్ముతారు? అందుకే చాలా జాగ్రత్తగా ఈ రక్షణను కాపాడుకోవాలి, భయముతో, వణకుతో. ఈ అపాయకరమైన కాలం, అంత్యకాలం అందు అపాయకరమైన అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి.
ప్రేమ ఉండదు. ఆస్తుల కొరకు పోరాటాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతి కొరకు మనుషులు ఎంతకైనా దిగజారిపోతారు. అసూయ, ద్వేషం, కలహం, మత్సరం ఇవన్నీ విచ్చలవిడిగా పెరిగిపోతాయి. తోటి మనిషి బాగుపడుతుంటే చూడలేనంతగా దుష్టత్వం మనుషులకి కలుగుతుంది. అందుకే ప్రియమైన సహోదరులారా, అసలు ఆ వ్యక్తి మోగవాడు మాట్లాడినాడని ఎవరికి సంతోషం లేదు. బాగు చేసిన ఆయన మీద ఏమో 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 అంటున్నారు. ఆయన దురాత్మ వచ్చినవాడు అంటున్నారు. దెయ్యాల రాజు అంటున్నారు ఆయన్ని. ఒక దెయ్యము ఒక దెయ్యాన్ని వదలగొడుతుంది. మా ఊర్లో పల్లెటూళ్ళల్లో ఎవరికైనా దురాత్మలు పడితే అదేదో పూజలు పెడతారు. ఆ వెలగొట్టే మనిషి ఏం చేస్తాడంటే ఆ రాత్రికి ఫుల్లుగా సిద్ధపడొస్తాడు. ఒక్క తెల్లవారేలోపు తనకు కిక్కు తగ్గకుండా ఒక 3-4 క్వార్టర్లు తెచ్చుకుంటాడు, పెద్ద లీటర్లు. ఎందుకంటే తను తెల్లవార్దులు ఇంకా కిక్కులో ఉంటేనే అతను అక్కడ ఆట ఆడేది. ఆ వేప మండలు తీసుకొని, ముఖ్యంగా స్త్రీలనైతే జుట్టు పట్టుకొని ఆ వేప మండలతో ఈపంతా వాతలు పడేట్టు కొడతాడు. అరే, తాగుబోతు మనిషి మద్యము దాగినోడు దురాత్మను వెళ్ళగొడతాడా? దురాత్మను వెళ్ళగొడతాడా? పాపాల్లో జీవించేవాడు, వేశ్యాత్మ కలిగిన వాడు, జార కార్యాలు చేసేవాడు, రహస్య పాపాలకి బానిసగా ఉన్నవాడు. మన ఊర్లలో పెద్ద మనుషులు పంచాయతీలకి దేనికైనా ముందుంటారు. ఆ పెద్ద మనుషులకి ఒక్కరికి కూడా సరైన క్రమమైన జీవితం ఉండదు. చిన్నిల్లు ఉంటుంది, పెద్దిల్లు ఉంటుంది. ఎంతోమందిని వాళ్ళు ఆడబిడ్డల్ని దుఃఖ పెట్టిన వాళ్ళు ఉంటారు. ఆ పెద్ద మనుషులు కద్దరు సొక్కా వేసుకొని తిరిగి పంచాయతీలు అంటే ముందుకు వస్తారు వంటికాల మీద. అలాంటి వాళ్ళు ఊర్లకి పెద్ద మనుషులుగా ఉంటారు. ఏదో మర్యాదగా మట్టంగా క్రమంగా బ్రతికే వాళ్ళు ఎక్కడో అణిగి మణిగి మౌనంగా ఉంటారు. లోకం కూడా అలాంటి వాళ్ళకే భయపడుతుంది, అలాంటి వాళ్ళకే విలువ ఇస్తుంది. ఎలాంటి వాళ్ళకి? చిన్నిల్లు పెద్దిల్లు కరవని కుక్క మొరుగుతుంది అని మొరిగే వాళ్ళకే లోకం విలువ ఇస్తుంది. వాళ్ళకే ప్రతి దానికి ప్రిపరేషన్ ఇస్తారు. వాళ్ళు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంటారు. పల్లెటూళ్ళలో జరిగే బాధాకరమైన సంగతి ఇది. ఆ మనిషే క్రమం లేకుండా ఉంటే ఆ మనిషి పంచాయతీ చేస్తాడా? ఒకతను పెళ్ళి కాకపోయినా పంచాయతీ చేసేవాడు, కానీ పెళ్ళైన తర్వాత తనకే వేరే వాళ్ళు పంచాయతీ చెప్పాల్సిన పరిస్థితి. ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే అప్పుడు అర్థమవుతుంది. ఓరక పెళ్ళి కాకుండా భార్యాభర్తలకి సలహాలు ఇచ్చి రేపు పెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏంటి జీవితం అని. ప్రియమైన సహోదరులరా, అందుకే మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. మనము ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉంటే, ఆ పరిస్థితుల్లో ఉంటే, ఆ పరిస్థితుల్ని మనం అధిగమించిన వారమైతే, ఆ పరిస్థితులు మనకు వచ్చిన విజయవంతంగా ముందుకు నడుస్తుంటే
నీవు ఒకటో రెండో సలహాలు ఇస్తావు కానీ నువ్వు పంచాయతీకి వెళ్ళవు. దురాత్మ అనేక రకాలుగా మనుషుల్ని బాధిస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు బాగు చేస్తే ఆయన్ని దెయ్యాలరాజు అంటున్నారు. పరలోకం నుండి ఒక సూచక్రియ చూపించు, మేము నమ్ముతాం. నమ్మని వాళ్ళు ఎలాగైనా నమ్మరు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమైన సహోదరులరా, చచ్చిపోయిన లాజరు అంటే బీద లాజరు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు తిరిగి సజీవంగా భూమి మీదకి వచ్చి ఆ ధనవంతుని 5 మంది అన్నదమ్ములకి సువార్త చెబితే వాళ్ళు నమ్ముతారు అని ధనవంతుడు అన్నాడు అబ్రహాం గారితో. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడు? కింద మోసేయు సకల ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు నమ్మితే చాలు. ఒకవేళ వారి మాటలు నమ్మలేదనుకో, లాజరు ఇక్కడి నుంచి భూమి మీదకి పోయినా వాళ్ళు నమ్మరు అన్నాడు. చాలామంది శోధిస్తుంటారు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు. కడుపు నొప్పి చేత ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ ఏదో ఈ సిరప్ తాగు అన్నాడు అనుకోండి, ఈ సిరప్ ఎప్పుడు కనిపెట్టారు, ఏ నెలలో కనిపెట్టారు, ఈ సిరప్లో ఏమేమి వేసారు, కనిపెట్టిన ఆయన పేరేం పేరు, ఆయనది ఏ ఊరు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఉన్నాడా లేదా, అసలు ఏ ఊర్లో తయారైంది, ఆ ఫ్యాక్టరీ పేరేమిటి, ఎన్ని అడుగుతాడా? అరే స్వామి ఏదో ఒకటి ఇరా నాయనా, తొందరగా తట్టుకోలేకపోతున్నాను కడుపు నొప్పి అయ్యో అని దొల్లి ఏడుస్తాడు. అవన్నీ అడుగుతాడా? చాలామంది పాపం అనే రోగం గురించి ఆ బాధ ఏంటో, దాని పరవేశానం ఏంటో, దాని అంతం ఏమిటో తెలియక మేము బాగున్నాం, మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాం అనుకొని సాతాను భ్రమలో ఉన్నారు. కొంతమందికి లోపల అవయవాలన్నీ చెడిపోతుంటాయి, చెప్పుకుంటే మానం పోతుందని, మానం ఎక్కడ పోతుందో అని, నవ్వుబాట్లు అయిపోతామేమోనని ఆ రోగాన్ని అలాగే భరించి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, ఏ వైద్యం ఎప్పుడే కానీ వెళ్ళకుండా, ప్రార్థన చేసుకోకుండా, ప్రభువుని అడక్కోకుండానే నాకేం బాగుంది అని ఆ మనిషి అలాగే నాశనం అయిపోతాడు. ప్రియమైన సహోదరులరా, అపవాది మనుషులను అనేక రకాలుగా పీడిస్తున్నాడు, శోధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే మానవ జాతికి రక్షకుడు. ఆయన నామములోనే పాప క్షమాపణ, సకల వ్యాధులకు స్వస్థత, విడుదల ఉంది అనేది ఎంతైనా వాస్తవం. ఆయన ఒక్కడే వ్యభిచారులను మార్చువాడు, దొంగలను మార్చువాడు, రహస్య పాపాలలో జీవించు వారిని మార్చువాడు, సమాధానం కలిగించువాడు, మనిషి జీవితాన్ని నిలబెట్టువాడు, ఉద్ధరించువాడు, సంరక్షించువాడు, సదాకాలం తోడై ఉండువాడు ఆయనే. ఆయనకు మాత్రమే మనిషిని మార్చగలిగిన సామర్థ్యం ఉంది. ఆమేన్.
ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికి వందనాలుమా, దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేయండి. రైట్.